మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా అన్నయ్య మిషన్ భగీరథలకు పనికోతుండు. 4 నెలలు అవుతుంది. మా అన్నయ్య పేరు వీరవేణి రాజకుమారు. వారం మొత్తం డే డ్యూటీ, వారమేమో నైట్ డ్యూటీ సార్. నైట్ డ్యూటీ నైట్ పోంగా తిని ఛార్జింగ్ గట్ట పట్టుకొని అన్ని పట్టుకొని పోయిండు. మా అన్న పోయిండు. నేను వద్దన్నా గాని పోయిండు. వర్షం కొడుతుంది అన్నయ్య అని కాలు మొక్కుతా అన్నా గాని పోయిండు మా అన్నయ్య. అక్కడ కూడా ఏరలేదట మా అన్నయ్య. ఆయన కింద పడి చనిపోయిండు మా అన్నయ్య. తెల్లారి 12కి వస్తాడని చూసినాం, రాలేదు. 1 అవుతుంది చూసినాం, రాలేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తే మా అందరికి ఎప్పొచ్చిన మా నెల దోస్తులందరికి ఫోన్ చేసిన నేను లెంకుర్రు మా అన్నయ్య వస్తలేడని. లెంకంగా మళ్ళీ నైట్ మొత్తం దొరకలేదు మా అన్నయ్య. ఆ వాటర్ లోనే ఉన్నాడు, ఎక్కడున్నాడు. మళ్ళా తెల్లారి మా పెద్ద నాన్న అందరు చూడ్డానికి పోతే మళ్ళీ అప్పుడు శవం అక్కడ బొర్ల బొక్కల పడినాడు. మా అన్నయ్య చూసినాక మా పానం ఆగలేదు సార్. మిషన్ దగ్గర నీళ్ళు వాటర్ ట్యాంకీలల్లా 4 నెలల పని చేయబట్టి 4 నెలల నుంచి ఎత్తుండు పోతుండు వస్తుండు. 8 రోజులు నైట్ డ్యూటీ, 8 రోజులేమో డే డ్యూటీ చేసుకుంటూ వస్తుండు. ఒక రోజు వర్షం పడ్డది బాగా. నా పేరు వీరవేణి చిన్న, కొడుకు పేరు వీరవేణి రాజకుమార్. ఇక పోయిండు రాంగ వర్షం ఏం లేదు, తక్కువ ఉన్నది నీళ్ళు రాంగ బ్రిడ్జి. ఇక పోగ ఎక్కువ అయినాయి అని వానికి తెలియదు. పోగ ఎక్కువ అయినాయి అయితే వాళ్ళకు వాటర్ ట్యాంక్ డ్యూటీ పోగానే ఆ ఒర్రెలో నీళ్ళు ఎక్కువ అయినాయి. ఆ ఒర్రె తలకు అయితే ఒర్రె కింద పడి చనిపోయి 3 రోజులు 4 నాడు శవం దొరికింది. కిందికి పొలాలకి వేయింది. ఇక తీసుకొచ్చి దానం చేసిన ఆ వాటర్ ట్యాంకీల పనికి పోయి ఇగో ఇట్లా అయింది. 4 నెలల నుంచి ఎత్తుండు పని. కట్టెలు తీసి మళ్ళీ వచ్చి అందరూ పుడక వాన కొడుతుంది. పోక అది రాసుకున్న బండి కాలు మొక్కుతుంది. నా బిడ్డ కాలు మొక్కిన తింటారు కావచ్చు. వాళ్ళ ఒరి ఎక్కువ అవుతుంది. నా కొడుకు మళ్ళీ పట్టుకోండి. నేను దాచేయక రాసుకుంటా. దాచేస్తే తమ్ముడు బయట దాచుకుంటుంది. బయట వస్తుంది. రాత్రి 11 నా కొడుకు పోతే రాత్రి చచ్చిపోయాడు. నా కొడుకు బండి చచ్చిపోయాడు. నా కొడుక అటు వెళ్ళలే కాయిట్ల దాకా పోవాలి. అదే మళ్ళీ ఎక్కువ అయినానికి గమనించలేదు. పోతుంది కదా బండి ఎప్పుడు పోతున్నట్టున్నది అని అనుకున్నా. కానీ దాకా చేరింది నా కొడుకు. నేను గుట్టకాడికి వెళ్ళినా నేను అనుకున్నా తెల్లరిగా 12కి వస్తాడు. మళ్ళీ అని ఉంటేనేమో 1కి వస్తాడు. అయితే 1 దాకా చూసిన అయ్యో నా కొడుకు ఇంకా రాక భయాన్ని ఫోన్ చేసి నా దాంట్లో ఫోన్ నెంబర్ లేదు. నేను ఒక పిల్లగానికి మా తమ్ముడికి ఫోన్ చేస్తాను. తమ్ముడు అది ఇంకో పొలానికి సోబరికి ఫోన్ చేస్తాను. కొడుక నాన్న నా తమ్ముడు రాలేదు రా ఆపరాడు గుట్ట ఎంత గుట్ట రాలే అంటే నా కొడుకు తెల్లారంగా ఇచ్చి పెట్టాను. పోతుండే గిట్టేదారు కాదు.